ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 ఉగ్రవాదులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 ఉగ్రవాదులు మృతి చెందారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, నిన్న గనక చూసుకుంటే 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ 5 మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. సమయం నుంచి నేటి వరకు దండకారణ్యం తుపాకీ తూటాల శబ్దంతో బాంబుల మూతలతోటి దద్దరిల్లిపోతుంది. అదే పచ్చని అభయారణ్యమంతా ఎరిపెక్కిపోతుంది. ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ కగారు ప్రారంభించింది నేటికి 28 రోజులు కొనసాగుతుంది. 28 రోజుల కాల వ్యవధిలో మొదటగా దృష్టిగా మాత్రం ఎన్కౌంటర్ 3 మహిళలు మాత్రం ముచ్చింటారు. దాని తర్వాత మెల్లమెల్లగా మావోయిస్టు వచ్చేసి ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్న నేపథ్యంలో మాత్రము ఆపరేషన్ కగార్ ని ఇంకా స్పీడ్ పెంచడం జరిగింది. ఇదే ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల్లో 2వ గుట్ట ఎక్కిన తర్వాత భద్రతా బలగాలు అక్కడికి వెళ్లి జాతీయ జెండా ఎగిరేసి మీ విజయకేతం సాధించామని చెప్పడం జరిగింది. కానీ నిన్న ఉదయం నుంచి చూసుకుంటే మాత్రము భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టు ఎన్కౌంటర్ లో నిన్న 30 మంది మావోయిస్టులు ముచ్చిందారు. అందులో అగ్రనేత సైతం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదే భాగంలో ఇప్పటికే ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోతున్న సమయంలో మరో ఎన్కౌంటర్ కొనసాగేది. ఈ రోజు ఉదయం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మళ్ళీ అదే పీడియా అడవి ప్రాంతంలో చూసుకుంటే మాత్రము ఈ రోజు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మళ్ళీ భీకర వార్ కొనసాగింది. ఇందులో మాత్రం ఇప్పటికీ 5 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉంది. అంటే ఇంకా పెరిగే అవకాశం మాత్రం భద్రతా బలగాలు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆపరేషన్ కగార్ అనేది 2026 మార్చి 30 నాటికి విజయవంతం చేశాము, భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన నాటి నుండి నేటి వరకు మాత్రము భద్రతా బలగాలు దండకారణం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలను వాళ్ళు స్వాధీనపరుచుకొని అనుమనువును గాలిస్తూ మావోయిస్టు ఉనికి లేకుండా చేయడం కోసం మాత్రం భద్రతా బలగాలు చుట్టుముట్టానికి వచ్చినాయి. అయితే సుధాకర్, ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో జవాన్లకు ఏమైనా జరిగిందా? జవాన్లకు వచ్చేసి నిన్న జరిగిన ఎన్కౌంటర్ మాత్రమే 2 జవాన్లకు గాయాలయ్యాయి. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రము మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి కూమింగ్ చేయడం జరిగింది. కూమింగ్ చేసిన తర్వాత పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు జవాన్లు వారి మీద తూటాలకు వర్షం కురిపించారు. ఇప్పటికి మాత్రం 5 మావోయిస్టులు ముచ్చిందారు. ఎవరికి పోలీసులకు మాత్రం ప్రాణహాని కాలేదు, ఎవరికే గాయాలు కాలేదు. కానీ ఆపరేషన్ కగార్ ఇలాగే కొనసాగితే మాత్రం మరో నెల రోజుల కాల వ్యవధిలో మాత్రము మావోయిస్టులు భూస్థాపితం అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుధాకర్.